అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చక్కని పొడుపు కథకు సంబంధించిన పద్యాన్ని దాని సమాధానాన్ని తెలుసుకుందాం. నారీలలామణి పేరేమి చెప్పుమన్న తమిమీర ఎడమ నేత్రమును జూపే, మత్తే భయానని మగని పేరేమన్న తన చేత జీర్ణ వస్త్రము జూపే, వెలది నీకేమన్నా బిడ్డలా చెప్పుమన్నా కరమొప్పమింటి చుక్కలను జూపే, కుటిల కుంతల నీదు కులమేమి చెప్పుమన్నా పంజరంబుననున్న పక్షి జూపే, ప్రభువు నీకెవరన్న గోపకుని జూపే, ధవుని వ్యాపారమేమన్నా దండమిడియే, చతురమతులార ఈ ప్రౌఢ జానతనము తెలుసుకొండయ్య బుద్ధి కౌశలము మెరయా, తెలుసుకొండయ్య బుద్ధి కౌశలము మెరయా. ప్రశ్నతో మెదడుకు పదును పెట్టి జ్ఞాన వికాసాన్ని కలిగింపజేసి విడుపుతో విశ్లేషణాశక్తిని ఆనందాన్ని కలిగించేది పొడుపు కథ. అలా మిక్కిలి ప్రచారంలో ఉన్న పద్య రూపంలోని పొడుపు కథ ఇది. ఇట్లాంటి పొడుపు పద్యం చూడగానే పెద్ద చిక్కుముడిలా ఉండి ఆ పొడుపు కథను ఒక్కొక్క పాదాన్ని ఒక్కొక్క వాక్యాన్ని విడమరుచుకొని ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ వెళ్తే సమాధానం లభించి మనస్సుకు ఆనందం కలుగుతుంది. మనం చతురమతితో ఆ పద్యంలోని సమాధానం ఏంటో ఒక్కొక్క పాదాన్ని అర్థం చేసుకొని సమాధానాన్ని తెలుసుకుందాం. నారీలలామణి పేరేమి చెప్పుమన్న తమిమీర ఎడమ నేత్రమును జూపే. ఇక్కడ ఒక స్త్రీకి సంబంధించి ప్రశ్నల రూపంలో ఆమెను అడిగితే ఆమె సమాధానాలు చెప్పింది. ఆ సమాధానాలు విడుపు, ప్రశ్నలు పొడుపు. నారీలలామా, ఓ స్త్రీ, నీ పేరేమి చెప్పుమన్నా, నీ పేరేంటమ్మా అని అడిగితే తమిమీర ఎడమ నేత్రమును చూపే, తన ఎడమ కంటిని చూపించిందట. ఎడమ కన్ను, ఎడమ భాగాన్ని వామ అంటాం. కాబట్టి కన్నును అక్షి అంటాం. ఎడమ కంటిని చూపింది అంటే ఆమె పేరు వామాక్షి అని అర్థం. మత్తే భయానని మగని పేరేమన్న తన చేత జీర్ణ వస్త్రము చూపే. మత్తే భయాన అంటే ఏనుగులాగా అందమైన నడక కలిగినటువంటిది. ఇవన్నీ కూడా స్త్రీకి సంబంధించిన సంబోధనలు. మత్తే భయాన నీ మగని పేరేమన్నా, నీ పేరు వామాక్షి, సరే మరి నీ భర్త పేరేంటి అని అడిగితే తన చేత జీర్ణ వస్త్రము చూపే. జీర్ణ వస్త్రము అంటే చినిగిపోయిన బట్ట. జీర్ణ వస్త్రము అంటే చినిగిన బట్ట. చినిగిన బట్ట, భర్త పేరు చినిగిన బట్ట అని ఉండదు కదా. దానికి సంబంధించిన అర్థాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే చేలము అంటే వస్త్రము, కుచేలము అంటే చినిగిపోయిన వస్త్రము. కుచేలుడు చినిగిన వస్త్రాలు కలిగినవాడు. సుధాముడు ఆయన అసలు పేరు చినిగిన వస్త్రాలు కట్టుకోవడం వల్ల ఆయన కుచేలుడయ్యాడు. నీ భర్త పేరేంటమ్మా అని అడిగితే కుచేలుడని చెప్పడానికి బదులుగా తన చేత జీర్ణ వస్త్రము చూపే. ఇంతవరకు సరి. వెలది నీకేమన్న బిడ్డలా చెప్పుమన్న కరమొప్పమింటి చుక్కలను చూపే. వెలది, ఓ స్త్రీ, నీ భర్త సరే మరి నీ పిల్లలు ఎంతమంది, నీకు పిల్లలు ఎంతమంది అని అడిగితే కరమొప్ప మింటి చుక్కలను చూపే. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూపించింది. అయ్యో, ఆకాశంలో బోలెడు నక్షత్రాలు ఉంటాయి, లెక్కలేని నక్షత్రాలు ఉంటాయి, సంతానం లెక్కలేనంతగా ఉండదు కదా. అయితే ఎన్ని నక్షత్రాలున్నా లెక్కించదగినవి 27 నక్షత్రాలే, కాబట్టి వారి సంతానం 27 అని. కుటిల కుంతల నీదు కులమేమి చెప్పుమన్న పంజరంబుననున్న పక్షి చూపే. కుటిల కుంతల, నల్లని ముంగురులు కలిగినటువంటి ఓ స్త్రీ, నీ కులమేంటి అని అడిగితే పంజరంబుననున్న పక్షి చూపే. ఆ ఇంట్లో పంజరం ఉంది, అందులో చిలుక ఉన్నట్టుంది, ఆ పక్షిని చూపించింది. అది నా కులమని. పక్షి కులమేంటి? ఇక్కడ మళ్ళీ కొంచెం లోతుగా వెళ్తే పక్షిని ద్విజము అంటాము. ఎందుకంటే అది 2 సార్లు జన్మ తీసుకుంటుంది. ముందు తల్లి కడుపులో గుడ్డుగా బయటపడుతుంది, మళ్ళీ గుడ్డులో నుంచి జీవిగా బయటపడుతుంది. అందుకే పక్షి ద్విజము, 2 సార్లు జనిస్తుంది.
అలాగే బ్రాహ్మణుడు కూడా ముందు తల్లి గర్భాన పుడతాడు, ఉపనయన సందర్భంలో మరో జన్మగా భావిస్తారు కాబట్టి బ్రాహ్మణుడిని కూడా ద్విజుడిగా చెప్తారు. ద్విజకులము, బ్రాహ్మణ కులాన్ని ద్విజకులము అంటే పక్షి ఎలాగైతే ద్విజమో బ్రాహ్మణులు కూడా అలాగే ద్విజులు అని. నీ కులం ఏంటి అంటే పంజరంలో ఉన్న పక్షిని చూపించింది. ప్రభువు నీకెవరన్న గోపకుని చూపే, మీ రాజెవరు, నీకు దిక్కెవరు, మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరంటే గోపాలుడిని చూపించింది. ఇక్కడ గోపాలుడు అంటే శ్రీకృష్ణుడు. ధౌని వ్యాపారమేమన్న దండమిడియే, నీ భర్త ఏం చేస్తాడమ్మా అన్నప్పుడు నమస్కారం పెట్టింది. బ్రాహ్మణుడు సంపన్నులను, క్షత్రియులను ఆశ్రయించి జీవిస్తాడు. ఒకరిని ఆశ్రయించడం వల్లనే వారి జీవితం సాగుతుంది కాబట్టి దండము నమస్కారం రూపంలో తన భర్త చేసే వృత్తిని తెలియజేసింది. ఇట్లా ప్రశ్నలు చెప్తే ఆ ప్రశ్నలకు ఆమె సమాధానాలని నేరుగా తెలియజేయకుండా ఉన్న ఈ విషయాన్ని చెప్పి, చతురమతులార ఈ ప్రౌఢ జానతనము, ఈ ప్రౌఢ అంటే అన్ని తెలిసినటువంటి స్త్రీ జానతనము చాలా నేర్పరిగా ఇచ్చినటువంటి ఆ సమాధానాలు తెలుసుకొండయ్య బుద్ధి కౌశలము మీరా, బుద్ధి కుశలత, మీ బుద్ధిని ఉపయోగించి, విశ్లేషణాశక్తిని ఉపయోగించి వీటి సమాధానాలు తెలుసుకోండి అని ఈ పొడుపు కథ తెలియజేస్తుంది. ఇందులో చక్కని సాంప్రదాయం కూడా ఉంది. సాధారణంగా ఎవరైనా కలిసినప్పుడు మీ పేరేంటి, పెళ్ళైన ఇల్లాలైతే నీ భర్త పేరేంటి, మూడవది నీకెంతమంది పిల్లలు, తర్వాత మీదే కులం. ఇది గతంలో నుండి వస్తున్న ఒక పద్ధతి. ఒకరిని పరిచయం చేసుకున్నప్పుడు లేదా ఒకరు తెలియని వాళ్ళు కలిసినప్పుడు అడిగేటువంటి విధానం. ఇవాళ నీ పేరేంటి, నీ జీతం ఎంత, నువ్వేం చేస్తున్నావు, ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. కానీ ఇది సంప్రదాయం కాదు. ఇందులో చెప్పిన సంప్రదాయం గమనించండి. నీ పేరేంటి, నీ భర్త పేరేంటి, నీకు పిల్లలు ఎంతమంది. సంతానము అనేటువంటిది కూడా ధనంగా భావించేటువంటి రోజులు అవి. అందుకనే నీకు పిల్లలు ఎంతమంది, నీ కులం ఏంటి, మీకున్నటువంటి రాజు ఎవరు, నీ భర్త ఏం చేస్తాడు. చూడండి, ఏం చేస్తాడు అనేది చివరికి. ఇప్పటి రోజుల్లో ఏం చేస్తాడు అనే దాన్ని బట్టే గౌరవం అనేటువంటిది లభిస్తుంది, అది వేరు విషయం. సరే, ఈ విధంగా ఈ పద్యంలో ప్రతి పాదంలో సగభాగము ప్రశ్నగా ఉంటే తర్వాత సగభాగం సమాధానము పొడుపుగా ఉంది. దాన్ని విడదీసుకుంటే మనకు చక్కని సమాధానం లభిస్తుంది. నారీలలామ నీ పేరేమి చెప్పుమన్న, తమిమీర ఎడమనేత్రమును చూపే వామాక్షి అని. మత్తేభయాన నీ మగని పేరేమన్నా, తన చేత జీర్ణ వస్త్రము చూపే, చినిగిన వస్త్రము కుచేలుడు అని. వెలది నీకేమన్న బిడ్డలా చెప్పుమన్నా, కరమొప్ప మింటి చుక్కలను చూపే, నక్షత్రాలు 27 అని. కుటిల కుంతల నీదు కులమేమి చెప్పుమన్నా, పంజరంబుననున్న పక్షి చూపే, ద్విజులము అని. ప్రభువు నీకెవరన్న గోపకుని చూపే, దవుని వ్యాపారమేమన్నా దండమిడియే, నమస్కారం చేసుకొని బతుకుతామనే విషయాన్ని తెలియజేసింది. ఇలాంటి పొడుపు పద్యాలు గతంలో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల చేత వల్లె వేయించడము, లేదు వీటిని పట్టించడం చేసేవాళ్ళు. వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇలాంటి పద్యాలు నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రెండవది, ఇట్లాంటి పద్యాలు విద్యార్థులు చాలా ఇష్టంగా నేర్చుకుంటారు. ప్రశ్న ఉత్తరము, అది ఆ విడదీసే శక్తి, విశ్లేషణ నైపుణ్యం విద్యార్థులు అలవడుతుంది. పురాణ జ్ఞానము తెలుస్తుంది. సమాజంలో, సాహిత్యంలో మిక్కిలి ప్రచారంలో ఉన్న చక్కని పొడుపు కథ ఇది. ఈ పొడుపు కథకు సంబంధించిన పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి విందాం, ఈ తరానికి అందిద్దాం. నారీలలామని పేరేమి చెప్పుమన్న, తమిమీర ఎడమ నేత్రమును చూపే, మత్తే భయానని మగని పేరేమన్న, తన చేత జీర్ణ వస్త్రము చూపే. వెలది నీకేమన్న బిడ్డలా చెప్పుమన్న, కరమొప్ప మింటి చుక్కలను చూపే. కుటిల కుంతల నీదు కులమేమి చెప్పుమన్న, పంజరంబుననున్న పక్షి చూపే. ప్రభువు నీకెవరన్న గోపకుని చూపే, ధవుని వ్యాపారమేమన్న దండమిడియే. చతురమతులారయి ప్రౌఢ జానతనము, చతురమతులారయి ప్రౌఢ జానతనము, తెలుసుకొండయ్య బుద్ధి కౌశలము మెరయ అంటూ చక్కని ధారాశుద్ధితో ప్రశ్నోత్తర చోలికగా వెలువడిన ఈ పొడుపు కథాత్మక పద్యాన్ని
అందించిన అజ్ఞాత కవికి నమస్కరిస్తూ మరో చక్కని పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ పద్య సౌరభం.